G7 అమెరికా ఆధ్వర్యంలోని 7 సంపన్న దేశాల కూటమి ప్రపంచాన్ని ఈ కూటమే శాసిస్తుంది. ఉమ్మడి వాణిజ్యాలు, విదేశీ వ్యూహాలు, రక్షణ ఒప్పందాలు ఈ 7 దేశాలు మాత్రమే చేసుకుంటాయి. ఈ కూటమిలోకి మరే దేశాన్ని G7 చేర్చుకోదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఏర్పడిన కూటమే బ్రిక్స్. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు కలిసి ఏర్పడిన కూటమి. ఈ కూటమి విధానాలు కూడా G7 తరహాలోనే ఉంటాయి. ఈ కూటమి 5 దేశాలకే పరిమితం కాలేదు, ఇది విస్తరిస్తోంది. G7 కంటే స్ట్రాంగ్గా మారుతోంది. ఈ బ్రిక్స్ కూటమిపై ట్రంప్ కక్ష కట్టాడు. డాలర్ను బ్రిక్స్ దేశాలు అణిచివేస్తున్నట్లు ట్రంప్ ఆరోపిస్తున్నాడు. బ్రిక్స్ దేశాలపై 100% సుంకాలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నాడు. ఏకంగా బ్రిక్స్ చచ్చిపోయిందని ట్రంప్ తేల్చేశాడు. అసలు బ్రిక్స్ పై ఎందుకు ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నాడు? బ్రిక్స్ ఏం చేస్తోంది? వాచ్ స్టోరీ. బ్రిక్స్ దేశాల కూటమి చచ్చిపోయిందా? బ్రిక్స్ పై ఎందుకు ట్రంప్ మళ్లీ ఫైర్ అయ్యారు? ట్రంప్ బెదిరింపులకు బ్రిక్స్ భయపడుతోందా? బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాల కూటమి. ఆయా దేశాల తొలి అక్షరాలు BRICSలతోనే ఈ కూటమిని పిలుస్తారు. ఈ కూటమిని మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టార్గెట్ చేశారు. బ్రిక్స్ దేశాలు డాలర్తో ఆటలు ఆడాలనుకుంటే కొరడా జుల్పిస్తామని ట్రంప్ మళ్లీ వార్నింగ్ ఇచ్చాడు. బ్రిక్స్ ఓ చెడ్డ ప్రతిపాదనను తీసుకొచ్చిందని ట్రంప్ విమర్శలు గుప్పించాడు. డాలర్ను తొక్కేయాలని బ్రిక్స్ దేశాలు యత్నిస్తున్నాయని ఆరోపిస్తున్నాడు. బ్రిక్స్ లోని చాలా దేశాలు ఈ చర్యను అంగీకరించడం లేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. తమ కరెన్సీని అణచివేసే చర్యలకు పాల్పడితే 100% పన్నులు విధిస్తామని ట్రంప్ గతంలోనూ వార్నింగ్ ఇచ్చాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో ఉండగానే ట్రంప్ మరోసారి బ్రిక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ ను విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారా లేక అందులో భాగమవుతారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిచ్చాడు. మాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే ఆయా దేశాల దిగుమతులపై 100% సుంకాలు తప్పవని ట్రంప్ తీవ్రంగా స్పందించాడు. తాను పన్నుల గురించి ప్రస్తావించినప్పటి నుంచే అలా చేయొద్దని బ్రిక్స్ దేశాలు తనను వేడుకుంటున్నట్టు ట్రంప్ చెప్పాడు. తన బెదిరింపులతో బ్రిక్స్ కూటమి చచ్చిపోయిందని ట్రంప్ ఘాటుగా స్పందించాడు. అసలు బ్రిక్స్ పై ట్రంప్కు ఎందుకు కోపం? బ్రిక్స్ దేశాలు డాలర్ను ఎందుకు తొక్కేయాలనుకుంటున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే గతేడాది అక్టోబర్లో నిర్వహించిన బ్రిక్స్ సదస్సుకు వెళ్లాల్సిందే. 2024 అక్టోబర్లో రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ సమావేశాలకు అధ్యక్షుడు పుతిన్ ఆతిథ్యమిచ్చారు. ఈ శిఖరాగ్ర సమావేశాలు సరిగ్గా అమెరికా ఎన్నికలకు కొన్ని రోజుల ముందే జరిగాయి. వాణిజ్యాన్ని స్థానిక కరెన్సీలోనే నిర్వహించేందుకు బ్రిక్స్ కూటమి దేశాలు అంగీకరించాయి. అంటే ఆయా దేశాల చెల్లింపులకు డాలర్ను వినియోగించారన్నమాట. అంతేకాదు, బ్రిక్స్ మరింతగా విస్తరిస్తోంది. బ్రిక్స్ గ్రూపు మొదట బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలతో మొదలైంది. 2011లో ఏర్పాటైన ఈ కూటమిలోకి ఇటీవలే ఇరాన్, సౌదీ అరేబియా, UAE, ఇథోపియా, ఈజిప్టు దేశాలు చేరాయి. మరో 34 దేశాలు కూడా బ్రిక్స్ లోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇదే ట్రంప్ ఆగ్రహానికి కారణం. వాస్తవానికి బ్రిక్స్ లో యూరప్ దేశాలు కూడా చేరేందుకు సుముఖంగా ఉన్నాయి. అయితే అమెరికాతో ఉన్న నాటో కూటమి కారణంగా సైలెంట్ గా ఉన్నాయి. ఇక మరో పాయింట్ ఏమిటంటే బ్రిక్స్ కూటమిలోని అన్ని దేశాలు కీలకమైనవే ఉన్నాయి. ఒకవేళ ఆయా దేశాలు సొంత కరెన్సీతో లావాదేవీలు నిర్వహించుకున్నా డాలర్కు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నాడు. స్థానిక కరెన్సీల్లో లావాదేవీలంటే డాలర్కు వ్యతిరేకం కాదని భారత్ వంటి దేశాలు వాదిస్తున్నాయి. నిజానికి అంతర్జాతీయ వాణిజ్యానికి డాలరే కీలకం. ఈ డాలర్ కారణంగానే ప్రపంచంపై అమెరికా ఆధిపత్యం చెలాయిస్తోంది. అంతేకాదు, ప్రపంచానికే రిజర్వ్ కరెన్సీగా డాలర్ మారింది. తమ జాతీయ సంపదను, ఈ డాలర్లను చాలా దేశాలు దాచుకుంటాయి. విదేశాలకు ఎగుమతులు చేసినా, దిగుమతులు చేసుకున్నా చెల్లింపులు మాత్రం డాలర్లోనే చేయాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 60% దేశాలు తమ సంపదను అమెరికా కరెన్సీలోనే నిల్వ చేసుకుంటాయి. దీంతో సొంత ఆస్తుల కంటే డాలర్ డామినేషన్ పెరుగుతోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికా అనధికారికంగా పెత్తనం చెలాయిస్తోంది. అన్ని దేశాలు అమెరికా డాలర్లోనే వాణిజ్యం నిర్వహించడం అందుకు కారణం.
తమకు ఇష్టం ఉన్నా లేకున్నా అమెరికా డాలర్కు చాలా దేశాలు బలవంతంగా మొగ్గు చూపాల్సి వస్తోంది. మరింత వివరంగా చెప్పాలంటే ఆయా దేశాలు తమ ఆర్థిక స్థిరత్వం కోసం అమెరికా కరెన్సీపైనే ఆధారపడుతున్నాయి. అందుకే డాలర్కు ప్రత్యామ్నాయం కోసం చాలా దేశాలు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాయి. డాలర్ను అడ్డుకోవడమే దీనికి పరిష్కారంగా నిపుణులు కూడా సూచిస్తున్నారు. అమెరికా డాలర్ మీద ఆధారపడడాన్ని తగ్గించుకోవడమే సరైన ఔషధంగా వివరిస్తున్నారు. ఈ దిశగా చైనా లాంటి కొన్ని దేశాలు అడుగులు వేశాయి. ఈ అడుగులు చిన్నవే కావచ్చు, కానీ భవిష్యత్తులో ఇది తీవ్రమయ్యే అవకాశం ఉంది. యుఏఈ, ఇరాన్, రష్యా వంటి దేశాల నుంచి చమురు కొనుగోలుకు భారత్ రూపాయిని వినియోగిస్తోంది. అర్జెంటీనా తమ రుణాలను చెల్లించేందుకు చైనా కరెన్సీ యువాన్ మీద ఆధారపడుతోంది. ఈ రకంగా అమెరికా డాలర్పై ఆధారపడడాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. డాలర్ను విస్మరిస్తే గ్లోబల్ సౌత్ కరెన్సీల విలువ పెరగనుంది. నిజానికి డాలర్ వినియోగాన్ని పక్కన పెట్టాలని రష్యా, చైనా బలంగా వాదిస్తున్నాయి. ఆ రెండు దేశాలు సొంత కరెన్సీలోనే వాణిజ్యాన్ని నడుపుతున్నాయి. అమెరికా డాలర్ డామినేషన్ ను అడ్డుకోవడానికి బ్రిక్స్ సొంత కరెన్సీ తీసుకురావాలని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా 2023లో ప్రతిపాదించారు. 2024 అక్టోబర్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాల బ్యాంకింగ్ వ్యవస్థకు గుడ్ బై చెప్పాలని బ్రిక్స్ దేశాలను పుతిన్ కోరాడు. అమెరికా మిత్ర దేశాలకు డాలర్ ఆయుధంగా మారిందని పుతిన్ విమర్శించాడు. ఇది నిజమని ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి అర్థమైంది. అమెరికా డాలర్ను ఇతర దేశాలను అణిచివేయడానికి కూడా వాడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే సాధారణంగా డాలర్కు వ్యతిరేకంగా చేపట్టే చర్యలను అమెరికా ఇష్టపడడం లేదు. అందులో భాగంగానే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డాలర్ గ్లోబల్ డామినేషన్ ను అడ్డుకోవాలని చూస్తే సహించబోమని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. బ్రిక్స్ తన ప్రయత్నాలు మానుకోవాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. డాలర్ను చచ్చినట్టు ఉపయోగించాలని హుకుం జారీ చేస్తున్నాడు. నిజానికి డాలర్ను నియంత్రణకు బ్రిక్స్ సిద్ధంగా ఉండొచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు మాత్రం రెడీగా లేవు. ఇప్పటికీ అమెరికన్ డాలరే ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులకు దిక్కుగా మారింది. ఈ నేపథ్యంలో డాలర్ ఆధిపత్యాన్ని బ్రిక్స్ ఎలా బద్దలు కొడుతుంది? చాలా దేశాలు డాలర్ కు వ్యతిరేకంగా అడుగులు వేస్తామని చెప్పడం లేదు. ఇండియా కూడా ఇదే వాదిస్తోంది. కానీ ట్రంప్ మాత్రం వినడం లేదు. ట్రంప్ భయపడడంలో ఎలాంటి లాజిక్ లేదని స్పష్టంగా తెలుస్తోంది.